వినాయక, నానా వినాయక, ఏంటి నాన్న ఈ గాయాలు? ప్రేమతో నా భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చే కానుకలమ్మా. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ అయ్యాయి అంతే. కానుకల, ఒంటిపై ఇన్ని గాయాలు కానుకల. మా తండ్రి గారు నా తల తీసినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదు అమ్మా. దాని వెనుక ఒక పరమార్థం ఉందని సంతోషపడ్డా. కోపమా నీ భక్తులపై? కోపం కాదు అమ్మా, బాధ. నా భక్తులే నాకు ఇలా చేస్తుంటే ప్రేమతో పిలుస్తారు, అలంకరణలు చేస్తారు. కొన్ని చోట్ల నా విగ్రహాలనే అనే సందేహం కలుగుతుందమ్మా. సినిమా హీరోల్లాగా, రాజకీయ నాయకుల్లాగా, జిమ్ బాడీలాగా ఇవన్నీ విగ్రహాలు చూస్తుంటే నవ్వు, బాధ రెండు ఒకేసారి కలుగుతున్నాయమ్మా. ప్రేమ చూపించట్లేదా నీ భక్తులు? చూపిస్తారమ్మా, కానీ అది కొద్దిసేపే ఉంటుంది. ఉదయం సాయంత్రం పూజ చేసినప్పుడు మాత్రమే. నా భక్తులతో సంతోషంగా ఈ కొన్ని రోజులు గడపాలని వస్తానా? వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు పెట్టే పాటలు రాత్రిపూట నిద్ర పట్టట్లేదమ్మా. బయట వాళ్ళు ఎవరైనా నన్ను అవమానిస్తే కోపడే వాళ్ళే నిమజ్జనం రోజున నా పైన ఎక్కుతారు. నా చేతుల పైన, నా తొండం పైన కాలు పెడతారు. జేసీబీలతో నన్ను నీళ్ళల్లో తోస్తారు. నా భక్తులే కదా అని సంతోషంగా భరిస్తున్నానమ్మా. నేను కోరుకున్నది ఒకటే అమ్మా, నాకు అలంకరణలు, ఆడంబరాలు, పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదమ్మా. నన్ను మట్టితో పూజించి సాగనంపితే చాలు కదమ్మా. నన్ను వాళ్ళ చేతులతో పట్టుకొని నీళ్ళల్లో వదిలేస్తే చాలా సంతోషిస్తాను కదమ్మా. ఏదో ఒక సంవత్సరం వాళ్ళల్లో మంచి మార్పు కలుగుతుందనే ప్రతి సంవత్సరం వెళ్తున్నానమ్మా. కానీ ప్రతిసారి నిరాశ మిగులుతుందమ్మా. నా భక్తులపై నాకు కోపం కాదు అమ్మా, బాధ అంతే.